Welcome to 24 Spot News. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుల జగను ఏ కష్టం రావద్దని పేదకుండకు ప్రతి పథకం గడప గడప కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రమే కాదు, గుంటూరు అభివృద్ధి చెందాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే గుంటూరు అభివృద్ధి చెందనే నమ్మకం విశ్వాసంతో ఇవాళ వేలాది మంది ప్రజానీకం యావత్తు కూడా రోడ్లపైకి వచ్చి నామినేషన్ ప్రక్రియకి స్వాగతం పలికినటువంటి తీర్పు చూస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గంలో ఒక బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలవబోతా ఉంది. అదేవిధంగా గుంటూరు పార్లమెంట్ స్థానానికి సంబంధించి కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా, స్థానికుడిగా కిలార్ రోసీ గారు కూడా ఓ మంచి మెజార్టీతో గెలవబోతున్నటువంటి పరిస్థితులు కళ్ళగెట్టినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ ఒకటే ప్రజానికం యావత్తు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఓ పక్క 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక మాట చెప్తా ఉన్నారు. నేను 5 సంవత్సరాల్లో నేను మీకు మంచి చేశానని భావిస్తేనే నా వల్ల, నా ప్రభుత్వం వల్ల మీ కుటుంబానికి లబ్ధి జరిగిందని మీరు ఆలోచన చేస్తేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని అడుగుతున్నటువంటి రాజకీయ పార్టీ, అడుగుతున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క. మరో పక్క 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారని చెప్పుకునే వ్యక్తి, 40 సంవత్సరాల పాటు రాజకీయ ఇండస్ట్రీ చెప్పుకునే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు, ఆయనతో పాటుగా భారతీయ జనతా పార్టీ, జనసేన, మరోపక్క అతని మిత్రపక్షంగా కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ అన్ని కలిసికట్టుగా మరోపక్క పోటీ చేస్తూ ఉన్నాయి. ఇవాళ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ వీళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు, నారా చంద్రబాబు నాయుడు ప్రతిరోజు కూడా ఆయన మాట్లాడినటువంటి మాట, ఏ మాట తీసుకున్నా కూడా నేను 14 సంవత్సరాల కాలంలో నేను ఇది అభివృద్ధి చేశాను. ఏదైతే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు విడుదల రజనీ గారు ఈరోజు భారీ ఎత్తున ప్రజా దీవెనలతో ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ చేసి నామినేషన్ వేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క ప్రజా అభిమానం ఇవాళ రోడ్ల మీద చూస్తే నిజంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ చేరువయ్యారో, గడప గడపకి ప్రభుత్వాన్ని చేరువ చేశారో, ఇవాళ బస్సు యాత్ర మనమంతా సిద్ధం అనే బస్సు యాత్ర తర్వాత ఈరోజు ఈ నామినేషన్ కూడా అంత భారీ ఎత్తున జరగడం అనేది చాలా సంతోషకరం. ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ పూర్తిగా ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష కూటమి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మిత్రపక్షాలందరూ కూడా ప్రజలను ఎక్కడ కూడా విశ్వసించట్లేదు. ఎందుకంటే వాళ్ళు తెలుగు దుష్ప్రచారాల పార్టీ, దుష్ప్రచారాలతోనే బతుకుతూ ఉన్నారు. అందుకని రేపు రాబోయే ఎలక్షన్స్లో మే 11వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున మళ్ళీ అత్యధిక మెజార్టీతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. దానికి నిదర్శనమే ఈరోజు గుంటూరులో ఈ యొక్క భారీ నిదర్శనం మరి నామినేషన్ ప్రక్రియ. అదేవిధంగా 7 నియోజకవర్గాల్లో కూడా ఈరోజు గుంటూరు పార్లమెంట్ను కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. ఎందుకంటే గతంలో 2 పర్యాయాలు ఈ గుంటూరు పార్లమెంట్ ప్రజల్ని అందరినీ కూడా తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున మోసం చేసింది. ఎక్కడో గుంటూరులో స్థానికులను కాకుండా మరి ఎక్కడో వేరే ఇతర జిల్లాల నుంచి తీసుకొచ్చారు. ఇవాళ ఇంకొకరు అమెరికా నుంచి దిగుమతి చేశారు. ప్రజలు ఎక్కడో కూడా విశ్వసించట్లేదు. వీళ్ళకి ప్రజలకి అందుబాటులో లేని వ్యక్తుల్ని వాళ్ళు తీసుకొచ్చి పెద్ద ఎత్తున డబ్బులు కాజేయడానికి తెలుగుదేశం పార్టీ పూనుకుందే తప్ప ప్రజల యొక్క అవసరాలు, ప్రజల యొక్క స్థానిక సమస్యలు తీర్చే ప్రక్రియలో ఎక్కడ కూడా వాళ్ళ అభ్యర్థిత్వాన్ని వాళ్ళు తీసుకురావట్లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ నియోజకవర్గంలో మరి గత 2 పర్యాయాలు ప్రజలను మోసం చేసిన తెలుగుదేశం పార్టీకి మళ్ళీ స్థానికుడిగా నన్ను తీసుకురావడం ఇవాళ చాలా సంతోషం. ఇవాళ ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. స్థానికంగా అందరితో అందుబాటులోనే వ్యక్తిని
కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు బాగా గమనిస్తా ఉన్నారు. ఈ యొక్క గుంటూరు పార్లమెంటు అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి మేము అందుబాటులో ఉంటామని మరోమారి తెలియజేసుకుంటూ ఈరోజు ఇచ్చేసిన మీ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల పాలనలో అమలు చేసినటువంటి సంక్షేమం, ఈ రాష్ట్రంలో చేసినటువంటి అభివృద్ధికి ప్రజలు ఏ విధంగా బ్రహ్మరథం పడుతున్నారనేటువంటి విషయం ఈరోజు గుంటూరు పశ్చిమలో ఏ విధంగా ప్రజలు తరలి వచ్చి మద్దతు తెలుపుతున్నారో, జగనన్న పాలన మీద వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు ఏ విధంగా కూడా పెద్ద ఎత్తున దీవెనల ద్వారా అందిస్తున్నారో ఇక్కడ ఉన్నటువంటి మీ మీడియా మిత్రులందరూ కళ్ళారా ఇప్పుడే మన గుంటూరు బెస్ట్లో మనం ఇక్కడే చూడటం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మాకు బలమైన నమ్మకం ఉంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా జగనన్న ప్రభుత్వంలో అమలు చేసినటువంటి సంక్షేమం, ఈ చేసినటువంటి అభివృద్ధి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాయి. మరి ఈరోజు అమలు చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు ఏవైతే ఒక సర్వీస్ ఓరియంటెడ్ గా చేశారో, ఈరోజు ప్రజల వద్దకే ప్రభుత్వం పాలనను తీసుకొచ్చారో, ప్రజల వద్దే ఈరోజు ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికే తీసుకొచ్చి ఈరోజు ఏవైతే సేవలు అందించారో, మాకు ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మనం చూసినట్టయితే రైతులు కావచ్చు, ఈరోజు విద్యా వైద్యం కావచ్చు, ఈరోజు అక్కచెల్లెమ్మలకు అందరికి కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడంలో చేసినటువంటి మేలు మరి ఈ రాష్ట్రంలో, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు, ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి దిశగా మరి మన ముఖ్యమంత్రి గారు ముందుకు అడుగులు వేసినటువంటి తీరు ప్రజలందరూ కూడా చూశారు. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి మేలుకు రుణం తీర్చుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని తెలియజేసుకుంటా ఉన్నారు. అలాగే ఇక్కడ గుంటూరు వెస్ట్ లో కూడా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందనే నమ్మకం ఇప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఏ విధంగా మద్దతు తెలియజేయడానికి వచ్చి మరి అందరూ కూడా వారి యొక్క మద్దతు దీవెనలు ఇచ్చారో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా గుంటూరు వెస్ట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నామని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు రజనమ్మ నామినేషన్ అని ఇంత పెద్ద ఎత్తున గుంటూరు పశ్చిమ ప్రజలందరూ కూడా వచ్చి ఈరోజు గుంటూరు వెస్ట్ అభ్యర్థిగా నన్ను, అలాగే మా ఎంపీ అభ్యర్థి అయినటువంటి మా ఎంపీ రోసయ్య వారిని కూడా ఈరోజు ఇంటూ దీవెనలు ఇవ్వడము, మరి వాళ్ళందరూ కూడా వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి డివిజన్ కి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్తకు, నియోజకవర్గం సంబంధించినటువంటి ప్రతి కార్యకర్తకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ కూడా ఇక్కడ వచ్చినటువంటి మీడియా అన్నలందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతసేపు ఉండి మీ అందరూ కూడా సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరొకసారి శిరస్సు వచ్చి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను ఒకటే చెప్తా ఉన్నాను, గుంటూరు వెస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతున్నామని ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు తెలియజేసుకుంటున్నాను.